మన పెద్ద బిడ్డ అరుణావతి దేవి చిన్న బిడ్డ కరుణావతి దేవి మన కొడుకును ముగ్గురుని వేసి నీ చేతులు పెడతాను నాకు కళ్ళల్లో ఎవరు వెళ్ళబడుతున్నారయ్యా ఇక బతికినంత సేపు నేను బతక ఇక ఇప్పుడో అప్పుడో గంటకు గడియపో నా ప్రాణం పోకనప్పదే అయ్యా ప్రాణం పోతే మన కొడుకు తిన్నవాడే బామ పూర్తి జ్ఞానం రాలేదు అంటూ ఆయలేదే బామ నేను మగబాయి గాని నేను కొడుకునెట్లా పెంచుకుంటే ఆడవాళ్ళ చేతులు అర్థమాగది మగవాళ్ళ చేతు లోపల పిల్లలు దక్కరే బామ అందుకే అంటారే ఏమైనా ఎంతటి తండ్రి వేయినా ఏకుల గుళ్ళంతా తల్లుంటే ఏడిళ్ళ పుచ్చవడక్క చైన సాదుకునేది కన్న తల్లందురే బామ బామ నీది ప్రాణం పోతే బతకడ బామ నేను బతకాలేను ఓ బాబా ఒక్కనాడు మనకు లల్లి తెలవదు ఒక్కనాడు మనకు తగుడవు తెలవదే తోగొట్ట మనం పోతే అన్న ఎల్లలందరు గాని ఆలు మొగలలేదే అన్న ఎల్లల కన్నా అన్న ఎల్లల కన్నా మనమైనా కూడున్నద బాబా ఓ బాబా కొడుకులు తీసి నా చేతులు పెట్టినవే ఆడేటి ఆట చూడలేదు ఆడేటి పాట చూడలేదు బుద్ధి జ్ఞానం కొడుకు రాగబాయే భూమంటూ ఆయబాయే మన కొడుకు వసికాంతుడు బసి వెళ్ళవాడే బామా ఎడగాని కోతిని వేసిపోతావా ఏడిళ్ళ పిల్లి కూరని వేసిపోతావా పొద్దు ఒడిసే కాడు మన కొడుకున్నడే ఇక ఎన్నడూ పొద్దుకో ఎన్నడూ తెల్లాడు రక్తశేల రాజా పుట్టేది పుట్టుకల్లా తల్లి దూరమాయే వచ్చిన కొడుక నువ్వు యమల తోడి చెప్పవే ఓ యమధర్మ రాజా నా కొడుకు వీధి ప్రేమ తీరలేరు నా కొడుకు వీధి భ్రమ తీరలేరు నా కొడుకు నువ్వు యమల తోడి చెప్పిందంటే ఇక నీ ఎందుకు నేను వాదన కొడుకుని వెంచుకోమని ఎప్పుడైతే రాదు నోట్లకెళ్ళి మాటల్లంగానే కంచమగు గోడ మీద గుడ్ల గూబవతారము తోటున్నా గాయమ ధర్మ రాదు కళ్ళ చూసిండు సుందరశేల రాజా గానాడే సంతాన బలవీయంగా చెప్పిండురా దేవుడు మీరు భార్య భర్తలు కొడుకును అనేది ఉండదు కానీ సాదుకునే బాకి లేదన్నాడురా నీ భార్య కన్న ముందుగానే నీ ప్రాణం వంట పోతనాని ఆ యమధర్మరాజు చూసినవా యమ భాషము చేత బట్టి ఆ రాజు జీవనాలకేయంగా ఆ సుందరశేల రాజుకు ఇక అచ్చబోయే ప్రాణాలు కాబట్టనా